శ్రీధర్ గొప్ప, శ్రీధర్ కార్టూన్ గొప్ప అంటే నేనైతే శ్రీధర్ కార్టూనే గొప్ప అన్నంతగా మీరు దాని మీద కృషి చేశారు. 13 సంవత్సరాల పాటు నేను లీవ్ తీసుకోకుండా పనిచేసా. ఏ పెళ్ళికి వెళ్ళాలి, ఏ ప్రబోజనానికి వెళ్ళాలా, సండే నేను ఇంట్లో ఉండాలా. ఒక కార్టూన్ ఇచ్చి వెళ్ళిపోతాడో లేదా ఒక ఇట్లా గీసేసి వెళ్ళిపోతాడనే అపప్రద ఉంది నా పైన. మీ కార్టూన్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఇవాళ అద్భుతంగా పేలింది, ఇవాళ బాగుంది అని అనుకున్న వాళ్ళే కదా. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ ఇన్ డస్ట్బిన్ అని ఒక సామెత. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు పడే వేదన, ఆ ప్రెషర్. ఇందిరాగాంధీ అయితే చాలా ఘోరంగా చనిపోయారు కదా, రాజీవ్ గాంధీ కూడా. అలాంటప్పుడు కూడా కార్టూన్లు వేస్తాం కానీ అవి ఎందుకు నవ్విస్తాయి? శ్రీశ్రీ గారి టైంలో ఆయన చనిపోయినప్పుడు వేసిన కార్టూన్ గురించి, కత్తి మీద నడుస్తూ వెళ్ళిపోతున్నాడు పైకి, మరో ప్రపంచం పిలిచింది అని క్యాప్షన్ రాశాను. ఏదో పత్రికే చదవకుండా ఆ రోజు ఏదో కనబడగానే శ్రీధర్ గారి కార్టూన్ చదివాడు. అతనికి ఎలా అర్థమవుతుంది కదా, వేరువేరుగా ఉంటుంది కదా. సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నవారు ఢిల్లీకి ఫండ్స్ కోసం వెళ్తే చాలా మంచి మాటలు చెప్పి బాగా మాట్లాడి పంపించారు రాజీవ్ గాంధీ. నేను కార్టూన్ ఏం వేశానంటే ఎన్టీఆర్కి ఏం ఇవ్వాల, ఫండ్స్ ఇవ్వాల, వెనకంతా క్షౌరం చేసి ముందు మాత్రం అద్దంలో చూసుకుంటున్నాడు కూర్చొని కట్ చేస్తుంటే, ముందు మాత్రం బాగా ఉంచారు. ఫస్ట్ క్లాస్ క్రాఫ్ట్ కనిపిస్తుంది. ప్రాక్టీస్ లేకుండానే చూడగానే ఈజీగా వేసేసే ఒక రాజకీయ ప్రముఖుడి ఫేస్ ఏంటి అని అంటున్నా. ఎన్టీఆర్ బొమ్మ రాలా ముందు, అయితే 1000 సార్లు ప్రయత్నం చేశాం. ఒక పేదవాళ్ళలాగా చూస్తాం, బాగా రిచ్గా. ఈ వెరైటీ ఉంటుంది కదా, వెరైటీలోంచి ఏరుకోవడం కష్టమైంది. తర్వాత అందగాడు ఏ పాత్రకైనా ఒదిగిపోయి ఏకైక వ్యక్తి రామారావు గారు. శ్రీధర్ గారి పక్కన నిలబెట్టడానికి ఇంకొకటి కనీసం కాస్తో కూస్తో పొట్టిదో చిన్నదో ఇంకో లైన్ కనబడాలి కదా. వరల్డ్ వైడ్ పొలిటికల్ కార్టూనిస్టులు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ బాగా సెన్సిటివ్ అయిపోయింది. మన జైల్లో తేలుతాం, చెంచల్గూడలోనూ ఇక్కడ ఇంకేముంది చెర్లపల్లిలోనో తేలుతాం. అట్లా వేస్తే ఇర్ఫాన్ హుస్సేన్ అనుకుంటాం, ఆయన్ను చంపేసి. ఇట్లాంటి వృత్తిలో ఎలాంటి సమస్యలు లేకుండా మీరు మీ జర్నీని కొనసాగించారా? సారాంశం అని పెట్టి, ఇది సంగతి తీసేసి సారాంశం అని పెట్టి 6 నెలల పాటు లిక్కర్కి అగెన్స్ట్గా వేసా కార్టూన్. అప్పుడు లిక్కర్ అమ్ముతున్న వాళ్ళు, అంటే లిక్కర్ ట్రేడర్స్ ఉంటారు కదా, బెదిరించడానికి ప్రయత్నించారు. నాన్ సెన్స్. మీరు కారణాలు ఎందుకు ఎతుకుతారు? ఇప్పుడు ఒకటి, ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడుగుతారు, గురువా అని అడిగారు. ఇట్లా మాట్లాడడానికి కారణాలు ఎవరు అని ఎత్తుకుతున్నారు. ఆ 3 వెంట్రుకల పిల్లవాడి బొమ్మ ఉంటుంది, దాని కథ ఏంటి సార్? అసలు దాని వెనక ఏంటి? రామోజీరావు గారికి ఏదో ఐడియా వచ్చింది, పిల్లల పేజీలో అది అట్లాంటిది ఉంటే బాగుంటుంది. మన లోపల ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత ఎదిగామని మనం అనుకుంటున్నా కూడా పిల్లల బాల్య స్మృతులు, పిల్లలు ఉంటారు. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. ఈనాడు శ్రీధర్గా ప్రసిద్ధి చెందిన పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఇవాళ మన గెస్ట్. వ్యక్తిగతంగా కూడా నేను ఎంతో అభిమానించే, తర్వాత గౌరవించే ఆర్టిస్టు ఆయన. 40 ఏళ్ళుగా పొలిటికల్ కార్టూన్లు వేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈనాడుని, శ్రీధర్ గారిని ఇద్దరిని కూడా, అంటే ఈనాడు సంస్థని, శ్రీధర్ గారిని ఇద్దరిని వేరు చేసి చూడలేము. ఇప్పటికీ కూడా ఈనాడు పత్రిక చూస్తున్న వాళ్ళకి శ్రీధర్ కార్టూన్ లేని లోటు కనిపిస్తుంది అని అంటే అది అతిశయోక్తి కాదు. ఆయన ఇవాళ 3TVకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ చెప్తాం. నమస్తే అండి సార్. దాదాపు 40 ఏళ్ల పాటు మీరు కార్టూన్లు వేస్తూ బిజీ లైఫ్లో ఉండిపోయి, ఇప్పుడు ఇంత సుదీర్ఘ బిజీ లైఫ్ నుంచి తీసుకున్న విరామం మీరు ఎలా గడుపుతున్నారు? విరామం ఏం తీసుకోలేదు, అంతే వర్క్ చేస్తున్నా. నిజానికి అంతకన్నా ఎక్కువ చేస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ పోల్చుకున్నట్టయితే అంతే వర్క్ చేస్తున్నాను. నా
సొంత ఛానల్ ఉంది. ఎట్లాగో న్యూస్ పేపర్స్ అన్నీ ఒక ఛానల్, పొలిటికల్ ఛానల్ నడిపిస్తున్నప్పుడు, అప్పుడు పొలిటికల్ కార్టూన్లు వేస్తున్నప్పుడు ఎట్లాగైతే న్యూస్ పేపర్లు ఎన్ని అయితే చదవాలో అన్నీ ఇప్పుడు చదవాలి. టీవీ న్యూస్ చూడాల్సి ఉంటుంది. అంటే డే టు డే పాలిటిక్స్ అర్థం చేసుకోవడం కానీ, అసలు విషయాలు తెలుసుకోవడం కానీ ఉంటుంది కదా, దానికోసం పరిగెత్తడమే ఉంటుంది. నేనేం విరామం తీసుకోవట్లేదు. అంటే మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకున్నారు? లేదండి, ఎవరైనా, నేను ఒక్కడే కాదు. ఒక్కసారి మీకు వర్క్ అలవాటు అయితే ఆకర్షణ దాకా వర్క్ చేస్తూనే ఉంటారు, చేయగలిగినంత అంతసేపు ఎవరు ఖాళీగా ఉండరు. రైతులు చూడండి, వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎవరు ఉండరు. వీవర్స్ చూడండి, ముసలి వాళ్ళు చాలా చేతగాని వాళ్ళు, పెద్ద మనుషులు కూడా దారం తీయడం ఏదో చేస్తూనే ఉంటారు. ఈనాడులో పనిచేస్తూ రోజువారీ వ్యవహారాల్లో కార్టూన్లు వేస్తున్నప్పుడు ఉన్న సంతృప్తి, ఇప్పుడు ఈ టైంలో అంటే మీరు రిటైర్డ్ అయ్యాక మీరేదో బిజీగా ఉన్నాను, నేను కాస్త వీడియోస్ చేస్తున్నాను షరీఫ్ అని అంటున్నారు. ఆ సంతృప్తి ఈ సంతృప్తి ఒకటేనా సార్? కాదుగా. అది ఆర్టిస్ట్కు డిఫరెంట్గా ఉంటుందండి ఆ సంతృప్తి అనేది. సార్, ఒకటేంటంటే ఒక కార్టూన్ బాగా పేలింది అనుకోండి, ఇవాళ అద్భుతంగా ఉంది అంతా అడగడం, లెటర్స్ ఫోన్లో రావడం, అదంతా ఉంటుంది. రేపు వేయగలనా అనే భయం ఉంటుంది. అది కన్సిడర్ చేయరు ఎవరు. ఇది కార్టూనింగ్ అంటే గుగ్గిళ్ళ బేరం లాంటిది. ఇవాళ చేసింది ఇవాళ్ళే అమ్ముకోవాలి, లేకుంటే స్టైల్ రేపటికి ఉండవు. రేపు మళ్ళీ మీరు కొత్త శనగలు తీసుకొచ్చి కొత్తగా ఉండాల్సిందే కదా, మళ్ళీ అవి మిగిలివు. అట్లాంటిది తొందరగా స్టైల్ అయిపోతాయి. వాటి జీవితం కూడా ఒకరోజే. గుర్తు చూస్తాం, అదేమిటి విజువల్ ఆర్ట్ కాబట్టి మనకు చాలా రోజులు గుర్తుంటుంది. ఎందుకంటే ఆ పాలిటిక్స్ అదంతా దాంట్లో మునిగి ఉంటాం కాబట్టి అది కార్టూన్లు కూడా గుర్తుంటాయి. అదర్వైజ్ అది ఒక్కరోజు బిజినెసే కాబట్టి కొంత అశాంతిగా ఉంటుంది. పేలినా కూడా, పేలకపోయినా, బాగాలేకున్నా, తుస్సుమన్నా కూడా అశాంతిగానే ఇంటికి వస్తాం. అట్లా మీకు అసంతృప్తినిచ్చిన కార్టూన్ ఏదైనా ఉందా? నేను సరిగా వేయలేదేమో ఇవాళ అని అనిపించిన కార్టూన్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఉంటాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. రోజు ఒక కార్టూన్ ఇచ్చి వెళ్ళిపోతాడో, లేదా ఒక ఇట్లా గీసేసి వెళ్ళిపోతాడనే అపప్రద ఉంది నా పైన. అయితే చూసిన వాళ్ళకి 15, 20 అట్లా 10, 15, 20 కార్టూన్లు రోజు వేస్తే దాంట్లోంచి ఒకటి వస్తుంది. అన్నీ పనికొచ్చేవే కావచ్చు, అన్నీ పారేసేవే కావచ్చు కదా, అయినా ఒకటే పబ్లిష్ అవుతుంది. మనకున్న స్పేస్ ఒకటే సార్, ఒకటే. దాన్ని సంతృప్తి పరచడం కోసం, దాన్ని బాగా రావడం చాలా వేస్తాం. ఒక దాంట్లో మొహం, ఒక దాంట్లో ఎక్స్ప్రెషన్స్ బాగా రాకపోవచ్చు, ఫ్రేమ్ కుదరకపోవచ్చు. బాపు గారు అనేవారు కుదరదు అని. అంత చేయి తిరిగిన ఆర్టిస్టు కుదరదు కొన్నిసార్లు అనేవారు. అట్లా ఆ ఫ్రేమ్ అనుకున్నట్టుగా కుదరకపోవచ్చు. ఎవడు సినిమాలో పెట్టినట్టుగానే పాత్రలు పెడతాం కదా, కార్టూన్లలో కూడా వీళ్ళు ఇక్కడ ఉండాలి, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇది అని. అయితే అప్పుడు కుదరకపోవచ్చు, మళ్ళీ వేయాల్సి రావచ్చు, ఐడియా బాగా రావకపోవచ్చు. తర్వాత ఏమో సరిగ్గా పాలిటిక్స్ని హిట్ చేయకపోవచ్చు. ఈ ఇష్యూ మీద భయంకరమైన వేస్తే బాగుండేది అని కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. అట్లా కాదు, చెప్తాను. కొన్ని భయంకరమైన విపరీతార్థాలు వచ్చేటట్టు రావచ్చు, నవ్వు రావచ్చు, కానీ విపరీతార్థాలు, గొంతు మీదకి వచ్చే అర్థాలు వచ్చేది 2 అర్థాలు వస్తాయి ఒక్కోసారి కొన్ని కార్టూన్లలో. అట్లా వస్తే కష్టం అవుతుంది. దాన్ని చించి బుట్టలో పడేసుకోవాల్సిందే. అంతే కదా సార్. ఇది బాగాలేదు, అది బాగుంది అనేది ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది. ఉంటుండే వాళ్ళు కూడా రోజు బాగా చేయగలరా? లేదు. అట్లాంటి అసంతృప్తి సందర్భాలు మీ జీవితంలో కూడా ఉన్నాయి? జీవితంలో కూడా కాదు, అందరికీ ఉంటాయండి. అసంతృప్తి ఉంటుంది, తృప్తి ఉంటుంది, భయం ఉంటుంది. కానీ పాఠకులకు అది తెలియదు కదా, మీ శ్రమ, మీ వేదన, మీ అసంతృప్తి. ఎందుకంటే ఒక కార్టూనిస్ట్గా మీకున్న అసంతృప్తి కూడా పాఠకుడికి కూడా అదే అసంతృప్తి ఉండాలని ఏం లేదు కదా. అది వేరే అసంతృప్తి అయినా సంతృప్తి అయినా సరే ఇద్దరికి వేరే వేరే అంశాలు కదా అనేది. మీ 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 కార్టూన్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఇవాళ అద్భుతంగా పేలింది, ఇవాళ బాగుంది అని అనుకున్న వాళ్ళే కదా. చెప్తాను.
ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ ఇన్ డస్ట్బిన్ అని ఒక సామెత. అయితే మన ఫెయిల్యూర్స్ అన్నీ దాంట్లో పడేసి, ఇప్పుడు ఎట్లాగంటే ఉంటుందంటే మనం దున్నపోతను అమ్మాలనుకున్నా కూడా ఏం చేస్తాం, దాన్ని కడిగి చేసి నూనె పూసి తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు వస్తే నా బెటర్ ఫేస్ చూపెట్టడానికి ట్రై చేస్తుంటా ఎంతసేపు కదా. ఇక్కడ ఉన్నట్టుగా ఇంట్లో ఉండం, ఇంట్లో ఉన్నట్టుగా ఫ్రెండ్స్తో ఉండం, ఫ్రెండ్స్తో ఉన్నట్టుగా ఆఫీస్లో ఉండం, ఇట్లా వివిధ రకాల పరిస్థితులు వివిధ రకాలుగా ఉంటాం. బెటర్ చూపెడతాం. ఎంత చెప్పొచ్చిందంటే బెటర్ చూపెడతాం. ఆ చెత్తలోంచి ఒక బెటర్ తీసి పబ్లిష్ చేస్తాం కాబట్టి అది పబ్లిక్ నచ్చుతుంది. అంతేకాని దాని వెనక ఫెయిల్యూర్సే లేవు, అన్నీ సక్సెసే అనేది ఉండదు, అసలు ఉండదు. చాలా గ్రేట్ సార్. అంటే మనం చాలామంది ఏమంటే నేను ఒక 2 నిమిషాలు ఒక పెన్సిల్ పట్టుకొని లేకపోతే అలా కూర్చుంటే నా కార్టూన్ వచ్చేస్తుంది, నేను వేసిన ప్రతిదీ సూపర్ హిట్టే అని చెప్తారు చాలామంది, చిన్న కార్టూనిస్టులు ఎవరైనా సరే. కానీ అట్లా కాదు, ఎంత పెద్ద ఆర్టిస్టుకైనా సరే కొన్నిసార్లు కుదరదు అనేది మీరు చాలా కొండబద్దలు కొట్టినట్టు చెబుతూ ఉన్నారు సార్. అలాగే అది అంటే మీరు అన్నట్టుగానే కేవలం ఒక ఐడియా వచ్చిన తర్వాత ఒక అరగంట పావు గంట కూర్చుంటే బొమ్మ కంప్లీట్ అవుతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు పడే వేదన, ఆ ప్రెషర్, ఏది వెయ్యాలి అనేది, ఆ ఒత్తిడి గురించి, ఆ ఒత్తిడిని మేనేజ్ చేసే టెక్నిక్ గురించి ఏమైనా చెప్పగలరా? ఇది కార్టూనింగ్ అంటే అదేదో నవ్వుకునే బిజినెస్ కాదండి, సీరియస్ బిజినెస్, చాలా సీరియస్ బిజినెస్. అది నవ్వించాలి. అట్లాగే నవ్వించడం ఒకటే కాదు, పొలిటికల్గా సరిగ్గా సరిపోవాలి. పొలిటికల్ కార్టూన్ అనేది ఖచ్చితంగా పాలిటిక్స్కి సరిపోవాలి. ఎడిటోరియల్ కామెంట్ ఉండాలి, ఏదో చెప్పాలి. ఊరినే వేసి వచ్చాను అంటే సరిపోదు అది. ఇట్లా వివిధ అంశాలు దాంట్లో ఉంటాయి. ఒక పొలిటికల్ కార్టూన్లో వివిధ అంశాలు ఉంటాయి. బొమ్మ బాగుండాలి అంటే కార్టూనిస్ట్కి బొమ్మ రావాలి, అది క్యారికేచర్ వేయడం రావాలి, నవ్వించాలి అంటే ఒక హ్యూమరిస్ట్ ఉండాలి, ఒక ఆర్టిస్ట్ ఉండాలి, తర్వాత ఏమో ఒక ఎడిటోరియల్ కామెంట్ చేయాలి. ఎడిటోరియల్ కామెంట్ చేయాలంటే మీకు పాలిటిక్స్ అన్నీ తెలిసి ఉండాలి, తర్వాత మీ లైన్ తెలిసి ఉండాలి. పెద్ద పని. మీరు ఎటు నుంచి కొడుతున్నారు, ఎలా విమర్శిస్తున్నారు, ఆహా ఓహో అంటున్నారా, లేకుంటే పూర్తిగా తిడుతున్నారా, మధ్యస్థంగా ఉంటున్నారా, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటేనే అది సంపూర్ణమైన కార్టూన్ అవుతుంది. లేకుంటే 2 బొమ్మలు వేసి క్యాప్షన్ రాసి వస్తే కాదు, ఎప్పటికీ కాదు. ఇంకొక విషయం మీరు అడగకముందే చెప్తున్నాను, నవ్వు కాదు కార్టూన్లు అంటే, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, నేపాల్లో గొడవలు జరుగుతున్నాయి, వాటి మీద ఏం నవ్వుతామా? అక్కడ చనిపోతుంటే నవ్వుతామా? లాటూర్లో అప్పుడు వెనకటి సంగతి, భూకంపం వచ్చింది, వేలాది మంది చనిపోయారు, 100,000 మంది అనుకుంటా, 100,000 మంది చనిపోయారు. 100,000 మంది చనిపోయినప్పుడు మనం కార్టూన్ వేయాలి. వేసినప్పుడు మీరు నవ్వెట్లా తెప్పిస్తారు? క్రూరం అవుతుంది కదా, బ్లాక్ హ్యూమర్ అవుతుంది కదా. కానీ కార్టూనిస్ట్ స్పందించాలి. శ్రీశ్రీ చనిపోయాడు, లేకుంటే సుందరయ్య గారు చనిపోయారు, లేకుంటే ఇందిరాగాంధీ చనిపోయారు, వీరంతా చనిపోయినప్పుడు కూడా కార్టూన్లు వేయాలి కూడా కార్టూనిస్టు. మరి అప్పుడు ఏం నవ్వుతాం? ఇందిరాగాంధీ అయితే చాలా ఘోరంగా చనిపోయారు కదా, ఏదో ఏజ్ వచ్చి అన్నట్టు కూడా కాదు, చాలా ఘోరంగా చనిపోయారు ఆమె. రాజీవ్ గాంధీ కూడా. అలాంటి సందర్భాలు అంటే పొలిటికల్ మనుషుల గురించి చెప్తున్నాను నేను. అయితే అలాంటప్పుడు కూడా కార్టూన్లు వేస్తాం, కానీ అవి ఎందుకు నవ్విస్తాయి? కాబట్టి కార్టూన్ ప్రతిసారి నవ్వించాలని లేదు, బాధ కలిగించాలి కూడా సమ్ టైమ్స్. అట్లా కాదు, కార్టూన్ అంటే నవ్వే కాదు. నేను మీకు ఇంటరప్ట్ అవుతాను సార్. ఏంటంటే ఒకసారి గుర్తుంటే శ్రీశ్రీ గారి టైంలో ఆయన చనిపోయినప్పుడు వేసిన కార్టూన్ గురించి, రెండోదేమో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు లేదా ఆమెను హత్య చేసినప్పుడు వేసిన కార్టూన్ గురించి కొద్దిగా మాకు ఆ జ్ఞాపకాలు షేర్ చేస్తారా? అలాంటప్పుడు కష్టం అవుతుందండి. ఎందుకంటే శ్రీశ్రీని నేను మనస వాచ కర్మణ ప్రేమిస్తాను, ఇష్టపడతాను. ఆ మహాప్రస్థానం అంతా ఒకప్పుడు నోటికి వచ్చేది, అంతగా ఇష్టపడతాను. ఆయన కథలు, తర్వాత ఖడ్గ సృష్టి, అనంతం, ఏది రాస్తే అదేదో
అయిపోతుంది తొందరగా నేను తినాలి అన్నట్టుగా తీసుకొచ్చి చదివేవాడు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి చనిపోయాడు లేడు అంటే ఎట్లా ఉంటుంది? డిప్రెస్ గురవుతాం కదా. ఏం వేయాలి? ఆయన జీవితాన్ని తవ్వాలి. ఆయన జీవిత అనుభవం ఎట్లా ఉందో మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏదన్నా వస్తుంది. లేదా ఆయన కవిత్వం చదివి ఉంటే దాంట్లోంచి ఏమన్నా పనికి వస్తుందో చూసుకోవాలి. ఇట్లా కవిత్వం కానీ జీవితం కానీ సమాజానికి ఆయన చేసింది ఏమన్నా ఉంటే అది కానీ సమాజపు ఏమంటారు వేశాను. చాలా శ్రీశ్రీ గారి పుస్తకం పైన విశ్వేశ్వరరావు గారు వెనకాల కవర్ పేజ్ వేశారు, బ్యాక్ కవర్. చాలా మంది కవర్లు వేశారు అది, ఆ పుస్తకం, ఆ కార్టూన్. ఏ అర్థం లేదు సార్, ఎలా కాస్త వివరించి చెప్పగలరా? అసిధారా వ్రతం అంటారు కదా, కత్తి మీద నడవడం. కత్తి మీద నడుస్తూ వెళ్ళిపోతున్నాడు పైకి, మరో ప్రపంచం పిలిచింది అని క్యాప్షన్ రాశాను. అది దొరుకుతుంది, కార్టూన్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇందిరాగాంధీ సమయంలో ఏం వేశానో స్పష్టంగా గుర్తులేదు నాకు కానీ కార్టూన్ వేశాను. సార్, కార్టూన్లు అందరికీ ఒకేలా అర్థమవుతాయా సార్? చాలామంది కవిత్వానికి సంబంధించి, ఎందుకంటే ఇది తక్కువ ఆర్ట్ అయితే కాదు, చాలా గొప్ప కళ. మీరు చెప్పినట్టుగా పొలిటికల్ చూసుకోవాలి, సందర్భం చూసుకోవాలి, మూడ్ చూసుకోవాలి. తర్వాత ప్రతిరోజు వార్తాపత్రికలు లేదా రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక రకంగా అర్థమవుతుంది. ఏదో పత్రికే చదవకుండా ఆ రోజు ఏదో కనబడగానే శ్రీధర్ గారి కార్టూన్ చదివాడు, అతనికి ఎలా అర్థమవుతుంది కదా, వేరువేరుగా ఉంటుంది కదా. సో దీన్ని మీరు ఎట్లా ఏమైనా డీల్ చేయడానికి, అంటే రోజు పేపర్ చదివేవాడు చదివితే అర్థం అవ్వడానికి, అసలు పేపరే చదవకుండా ఎప్పుడోసారి చూసేవాడికి అర్థం అవ్వడానికి మధ్య బ్యాలెన్స్ కుదరడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా సార్? అట్లా ఉంటుందా? అంటే రోజు న్యూస్ వెంట వెళ్తాం కదండి, న్యూస్ చదివని వాళ్లకు ఇది జనరల్ కార్టూన్గా అర్థమవుతుందా అని చూడలేమండి, అసాధ్యం అది. సో మీ పాఠకులు ఇది రావాలని కొన్ని అట్లా ఉంటాయి, సిచ్యువేషన్ అట్లా కలిసి కొన్ని అట్లా ఉంటాయి. ఎన్టీఆర్కు అంటే ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారంతా, సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నవారు ఢిల్లీకి ఫండ్స్ కోసం వెళ్తే చాలా మంచి మాటలు చెప్పి బాగా మాట్లాడి పంపించారు రాజీవ్ గాంధీ. పంపించినప్పుడు ఏమైంది, నేను కార్టూన్ ఏం వేశానంటే ఎన్టీఆర్కి ఏం ఇవ్వాల, ఫండ్స్ ఇవ్వాల, వెనకంతా క్షౌరం చేసి ముందు మాత్రం అద్దంలో చూసుకుంటున్నాడు కూర్చొని కట్ చేస్తుంటే, ముందు మాత్రం బాగా క్రాఫ్ బాగా ఉంచారు, ఫస్ట్ క్లాస్ క్రాఫ్ కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ క్రాఫో రజనీకాంత్ క్రాఫో ఏదో కనిపిస్తుంది బాగా, వెనక మాత్రం గుండు చేసేసాడు మొత్తం. అదేస్తే జనరల్గా ఇవాళ చూసినా కూడా నవ్వు వస్తుంది, అది ఆనాడు చూసినా నవ్వు వస్తుంది, పాలిటిక్స్తో సంబంధం లేకుండా నవ్వు వస్తుంది. సమ్ టైమ్స్ అట్లా కలుస్తాయి, కానీ దాన్ని ఏం చేసుకొని ఏ కార్టూనిస్ట్ వేయడనుకుంటాను. సార్, రెండో విషయం ఏంటంటే కార్టూన్ల రంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడానికి, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, కారణం ఏంటి సార్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు నెగ్లెక్ట్ అవుతుందని? కొంతకాలం కింద అప్పుడు వరుసగా పత్రికలు పెట్టారు. ఉదయం వచ్చింది, తర్వాత సాక్షి వచ్చింది, వార్త వచ్చింది, ఇవేవో పత్రికలు వచ్చాయి. వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం ఎత్తికారంటే ఎడిటర్ ఎవరు వస్తారని ఎత్తుకల, కార్టూనిస్ట్ ఎవరు దొరుకుతారని ఎత్తికారు. నిజంగానే అది మరి అందుబాటులో ఉండి దానికి అంత ప్రాచుర్యం ఉంటే కార్టూనిస్ట్ని వెతకాల్సిన పనిలేదు. చాలా మంది ఉంటారు మార్కెట్లో, వచ్చేస్తారని అంటారు. కార్టూనిస్ట్ అందరూ కార్టూనిస్టులు కాదు కదా, ఒక స్టాండర్డ్ కార్టూనిస్ట్ ఎవరు వస్తారు అని. తర్వాత ఇవాళ కార్టూన్లు మీరు కామిక్స్ చూడండి, టీవీ షోస్ చూడండి, ఇంకా డెవలప్ అవుతున్నాయే కానీ పొలిటికల్ కార్టూన్ పక్కన పెట్టండి, దాని సంగతి తర్వాత చెప్తా. మామూలు కార్టూన్ లేనిది ఒక మ్యాగజైన్ ఉందా? ఎవరైనా పుస్తకం వేస్తే ఏదైనా చిన్న కార్టూన్ అయినా పెట్టుకోవాలని అనుకుంటున్నారు కదా, అది ఎంత సీరియస్ బుక్ అయినా విజువల్గా. టీవీలలో అడ్వర్టైజ్మెంట్లలో అమూల్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కార్టూన్సే కదా. నేను బెజవాడ ఎప్పుడైనా కాస్త ఏదైనా పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందామని వెళ్తే అక్కడ వాళ్ళు పేపర్ వేస్తారు కదా బెడ్ దాని మీద, టేబుల్ మీద బాపు గారి బొమ్మలని, బాపు గారి కార్టూన్స్ అని కనిపిస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోలేము, అది లేకుండా లేదు. నెగ్లెక్ట్ చేసి
చేయడం సాధ్యం కాదు అది. ఎందుకంటే దాంట్లో హ్యూమర్ ఉంటుంది. ఇప్పుడు నవరసాలలో 3 రసాలు ప్రధానమైనవి. ఇదివరకు చాలాసార్లు చెప్పాను ఇదే విషయం. ఒకటి ఫైటింగ్లు, ఎట్టింగ్లు, వీరరసం అంటాం. తర్వాత హాస్యరసం అంటాం, శృంగార రసం అంటాం. మన సినిమాలన్నీ అంతే, ఆ 3 చుట్టూ తిరుగుతుంది. లవ్ పెడతారు, రొమాంటిక్ పాటలు అవన్నీ పెడతారు, తర్వాత ఫైటింగ్లు పెడతారు, తర్వాత బ్రహ్మానందం గారిని పెడతారు, హాస్యం. ఈ 3 చుట్టే తిరుగుతుంది. ఎవరో చెప్పారు ప్రపంచంలో 7 కథలు ఉంటాయట, మీరు ఎన్ని రకాలుగా రాయండి, ఏమి రాయండి 7 రకాలు ఉంటాయి. తర్వాత భారతంలో లేని అంటే మహాభారతంలో లేని కథ లేదు, ఇట్లా చెప్తారు. అయితే ఇవి వాటి చుట్టే తిరుగుతుంటాయి కదా. ఇది ఏమిటంటే కార్టూన్ ఒకటి విజువల్ మీడియం, కనిపిస్తుంది మీకు, నిమిషాలు అవర్స్ పట్టదు చదవడానికి, జస్ట్ ఒక సెకండ్ అంతే, ఫ్యూ సెకండ్స్. ఏదన్నా చిన్న క్యాప్షన్ ఉంటే ఫ్యూ సెకండ్స్ తీసుకుంటే విజువల్ ఒకటి, తర్వాత క్యారికేచర్స్ నవ్విస్తాయి ఒకటి, క్యాప్షన్ కూడా నవ్విస్తుంది ఒకటి. కాబట్టి ఏమవుతుందంటే అట్రాక్ట్ చేస్తుంది. 99% అట్రాక్ట్, 1% అర్థం కాని వాళ్ళు ఉండొచ్చు, దాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, దేంట్లోనైనా వ్యతిరేకత అనేది ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ నెగ్లెక్ట్ ఏమీ లేదు. కానీ పొలిటికల్ కార్టూనింగ్ మాత్రం డయింగ్ డౌన్. అదే సార్, నేను ఆ అర్థంలోనే అన్నాను. ఎందుకంటే మనకు ఒక శ్రీధర్ గారు తప్ప, శ్రీధర్ తెలుగులో వరకు మాట్లాడతాను, శ్రీధర్ గారి పక్కన నిలబెట్టడానికి ఇంకొకటి కానీ కనీసం కాస్తో కూస్తో పొట్టిదో చిన్నదో ఇంకో లైన్ కనపడాలి కదా. అట్లా అనలేండి, ఎందుకు అనాలి కానీ, అట్లా అనలేము కానీ కార్టూనిస్టులు వరల్డ్ వైడ్, పొలిటికల్ కార్టూనిస్టులు, అదే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ కార్టూన్. వరల్డ్ వైడ్ పొలిటికల్ కార్టూనిస్టులు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ బాగా సెన్సిటివ్ అయిపోయింది, నాన్ సెన్స్ గవర్నమెంట్స్ వస్తున్నాయి. అసలు అనుకుంటారు చిన్న క్రిటిసిజాన్ని కూడా భరించలేం. శంకర్ గారు అప్పటి గౌరవించేవాళ్ళు, నెహ్రూ వాళ్ళ క్యాబినెట్ అంతా గౌరవించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు స్వతంత్ర పోరాటం చేసి ఉన్నారు, వీరులు వాళ్ళు, హీరోస్. అలాంటి వాళ్ళని కూడా గాడిదలుగా దున్నపోతులుగా వేసాడు ఆయన, ఏమనలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు అలా ఉండదు, పరిస్థితి ఉండదు. మన జైల్లో తేలుతాం, చెంచల్గూడలోనో ఇక్కడ ఏముంది ఇంకేముంది చెర్లపల్లిలోనో తేలుతాం అట్లా వేస్తే. వెయ్యాలని అనట్లేదు నేను, పెద్దవాళ్ళని అగౌరవించాలని అనట్లేదు, చిన్నదానికే అక్కడ తేలు కుట్టిందా చీమ కుట్టిందా అర్థం చేసుకోవాలి కదా, అది లేదు. చీమ కుట్టినా తేలు కుట్టినంతగా గెంతుతుంటే పొలిటీషియన్స్ సున్నితంగా తయారైపోతుంది. సున్నితంగా ఒక ఆయన కార్టూనింగ్ వదిలిపెట్టేశాడు, ఆశీష్ త్రివేది అని ఉన్నారు, ఆయన వదిలిపెట్టేశారు. తర్వాత ఇంకొక ఆయన వీక్లో వేసేవారు, ఆయన్ను చంపేసి, ఆయన పాపం కొత్తగా మారుతి వ్యాన్ కొనుక్కొని ఇంటికి వస్తున్నారు, పిల్లలకు వైఫ్కు చూపిద్దాం అనుకుని, దాన్ని కూడా బురదలో పడేసి ఇర్ఫాన్ హుస్సేన్ అనుకుంటా, చాలా బాగా వేసేవారు, చాలా బాగా వేసేవారు. వీక్లో వేసేవారు, వీక్లీ 1 కార్టూనే వేసేవారు ఢిల్లీలో. అంత కోపం. తర్వాత ఫ్రాన్స్లో చూశారు కదా, వచ్చేసి టెర్రరిస్టులు వచ్చేసి 4 చంపేశారు. ఇట్లా ఒకవైపు ఏమో సొసైటీ బాగా సెన్సిటివ్ అయిపోతుంది, అది నాన్ సెన్స్, అది అట్లా అంత సెన్సిటివ్. జోక్ చేస్తే ఏమవుతుంది, జోకే కదా, రేపటికి ఉండదు, తర్వాత మీరు నవ్వుతారు నేను నవ్వుతాను అయిపోతుంది కదా. అసహనం అన్నమాట. తర్వాత గవర్నమెంట్స్ కూడా బాగా సెన్సిటివ్ అయిపోతున్నాయి, నన్ను అంటారా అన్నట్టుగా పర్సనల్గా తీసుకుంటున్నారు. అది పర్సన్ కాదు, ఏ కార్టూన్ కూడా పర్సనల్గా ఉండదు. మీరు చేస్తున్న ప్రకార్యాలపైన, మీరు చేస్తున్న పనులపైన, పాలిటిక్స్ పైన ఉంటాయి కదా పొలిటికల్ కార్టూన్లు అంటే, వ్యక్తుల మీద వేసేదో కాదు కదా, అది అర్థం చేసుకోలేకపోతున్నారు, అదొకటి. తర్వాత రెమ్యూనరేషన్ కూడా కరెక్ట్ లేదు, అదొకటి. తర్వాత పత్రికలు ఎప్పుడైతే వాటి ఇంపార్టెన్స్ పోయిందో అప్పుడు కార్టూనిస్టులకు కూడా
ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి పొలిటికల్ కార్టూన్లకు అయితే ఎవరన్నా ఇవన్నీ జయించి రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి. అదే సార్, ఇప్పుడు ఈ కత్తి మీద సాము లాంటిది ఎప్పుడు నవ్వించడం కొంతమందికి మాత్రమే నవ్విస్తుంది, మిగతా వాళ్ళకు మాత్రం కోపం తెప్పిస్తుంది. మీరే అన్నారు ఒకళ్ళిద్దరు కోపం తెప్పిస్తుంది, వాళ్ళు చాలు, ఒకళ్ళిద్దరు చాలు. ఇట్లాంటి వృత్తిలో ఎలాంటి సమస్యలు లేకుండా మీరు మీ జర్నీని కొనసాగించారా? ఎలాంటి సమస్యలు లేవని చెప్పలేము. కేసులు వచ్చాయి, బెదిరించిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలు. ఎందుకు వేసాను మొర్రో ఈ కార్టూన్, అనవసరమైన తలనొప్పి నాకు అని మీరు బాధపడ్డ సందర్భాలు? లేదు, కరెక్టే వేసా. ఇవాళకి కూడా చెప్తున్నా, ఎవరన్నా నన్ను బెదిరించిందో లేకుంటే ఇది చేస్తాం అది చేస్తాం అన్నది కూడా అది కరెక్టే. ఇప్పుడు సారా ఉద్యమం చేశాం, సారాకు వ్యతిరేకంగా లిక్కర్కు వ్యతిరేకంగా పనిచేసాం. లిక్కర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు తప్ప అది, దాని వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఏమన్నా ఉండండి, నాకు అనవసరం అది. వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏమన్నా, వాళ్ళు సారాయి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ అది నేను చేస్తున్న పని తప్ప కాదు కదా. నాయన లిక్కర్ తాగొద్దు లేదా లిక్కర్ అమ్మొద్దు, లిక్కర్తో ప్రభుత్వాలు డబ్బులు చేసుకోవద్దు, ఈ 3 అంశాలు నేను తీసుకున్నాయి కూడా. 6 నెలల పాటు వేసాను కార్టూన్స్, రోజు వేసేవాడిని. సారాంశం అని పెట్టి, ఇది సంగతి తీసేసి సారాంశం అని పెట్టి 6 నెలల పాటు లిక్కర్కి అగెన్స్ట్గా వేసా కార్టూన్. అప్పుడు లిక్కర్ అమ్ముతున్న వాళ్ళు అంటే లిక్కర్ ట్రేడర్స్ ఉంటారు కదా, స్టేట్లలో అమ్ముకున్న వాళ్ళు ఏం చేశారంటే కాంట్రాక్టర్స్ బెదిరించడానికి ప్రయత్నించారు. అది నేను తప్పని ఎట్లా అనుకుంటాను, అది నేను తప్పు కాదు నాది, ఇది అట్లా మీరు ఇప్పుడు కాదు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో కళాకారుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. కళాకారులు రాసిన ప్రతి అక్షరాన్ని వెనక్కు తీసుకునేంత వరకు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో మీరు అంటే మీరు ఎన్టీ రామారావు అని అంటే దాదాపు ఒక 80లో మాట చెబుతూ ఉన్నారు. సో అప్పుడు కొద్దిగా టాలరెన్స్ ఉండిందేమో, కానీ ఇప్పుడైతే మాత్రం అసలు ఒక చిన్న చినుకు వేసిన, ఒక చెనుకు ఏదైనా పడినా కూడా వెంటనే ఎవరైతే వేశారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించే పరిస్థితి ఉంది. సో అందుకని నేను అట్లా ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, అనవసరంగా వేశాను ఇది అనే ఉద్దేశంతో అప్పుడు ఉంది. బెదిరింపులు, అదిరింపులు, కోపానికి రావడం అదంతా ఉంది, కానీ తక్కువ ఒకటి. రెండవది, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నో రిగ్రెట్స్, అయ్యో తప్పేసాను. ఎన్టీఆర్ మీద ఇట్లా వేసావు అట్లా వేసావు అని వాళ్ళకి క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆనాటికి అది సత్యం. ఆనాటి రాజకీయాలకు, ఆనాడు మేము తీసుకున్న లైన్కు అది సత్యం కదా. అంతే కదా సార్. ఒక చిన్న సరదా కోసం అడుగుతాను సార్, ఏ రాజకీయ వ్యక్తి మొహం మీ కార్టూన్లో బాగా ఒదుగుతుందని మీరు అనుకుంటారు? ఎవరిది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళది. అంటే సరదాగా ఇతని ఫేస్ నాకు భలే వస్తుంది అనిపిస్తుందిగా, మనకేదో కొంచెం ఫేవరెట్ క్యారికేచర్ ఏదో ఉంటుందిగా. ఎన్టీఆర్ బొమ్మ రాలా ముందు, అయితే 1000 సార్లు ప్రయత్నం చేశా. ఎందుకు సార్? బాగా అవన్నీ కట్టకట్టి పెట్టా, ఆ తర్వాత బాగా వచ్చింది. అయితే కొన్నేమో చూడగానే వచ్చేస్తాయి. ఎందుకు? అదే అంత పెద్ద ఫెమిలియర్, రోజు సినిమాలు చూస్తాం, పత్రికల్లో కనపడతాం, రోజు కాదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన్ను కృష్ణుడిగా చూసుకుంటాం, రావణాసుడిగా చూస్తాం, దుర్యోధనుడిగా చూస్తాం, మళ్ళీ శ్రీకృష్ణుడిగా చూస్తాం కదా. వెరైటీ ఉంటుంది. ఒక పేదవాళ్ళలాగా చూస్తాం, బాగా రిచ్గా, ఈ వెరైటీ ఉంటుంది కదా. వెరైటీలోంచి ఏరుకోవడం కష్టమైంది. తర్వాత అందగాడు ఏ పాత్రకైనా ఒదిగిపోయి ఏకైక వ్యక్తి రామారావు గారు. చాలా ఇది ఉంది ఆయన ఫేస్లో, కాబట్టి దాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఏదో ఆల్రెడీ కార్టూన్ లాగా ఉన్న వ్యక్తులు ఉంటే కార్టూనిస్ట్ వరకు ఈజీ అవుతుంది. అట్లా ఉంటారా సార్ మనుషులు కార్టూన్ లాగా? ఉంటారు. అందుకే నాకు చాలా మంది చాలా సరదాగా, రే నీ కార్టూన్ మొహం నువ్వును ఏంట్రా అని తిడుతూ ఉంటారు. ఎందుకు వచ్చింది అది? అట్లా అనడం మంచో కాదో తెలియదు, కానీ మంచిది కాదు, కానీ ఉంటారు. ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారింటికి ఒక పెద్ద మనిషి వచ్చేవారట. రోజు వచ్చి టీలు తాగడం, పేపర్లు చూసి వాళ్ళ తండ్రితోనో అన్నయ్య గారితో కబుర్లు చెప్పి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతుంటే ఈయనకు మేకలాగా కనిపిస్తున్నాడు ఆయన.
సేమ్ మేకలాగానే ఆయన ముఖం వచ్చేటట్టేసి ఏదో మెచ్చుకుంటాడేమో అనుకొని చూపెట్టాడు పాపం పిల్లవాడు ఆయన. అప్పటికి బాగా కోపం వస్తుంది ఆయనకు. అట్లా కొందరు కార్టూన్ ఫేస్లో ఉన్నవాళ్ళు ఉంటారు. స్టడీ చేస్తే మిగతా వాళ్ళు కూడా దొరుకుతారు. ఇందిరాగాంధీ అందమైన వారు, ఆమెను కార్టూన్ చేశారు కదా. అట్లా చాలామందిని అసలు కార్టూనే కాని వాళ్ళను ఇట్లా చేయొచ్చా అనేటట్టుగా వస్తుంది. కొందరికి కష్టపడితే వస్తుంది, రాకుండా ఎవరు పోరు. అట్లా అయితే వాళ్ళను అదంతా గుర్తించాలి. కార్టూనిస్ట్ అనేవాళ్ళు కూర్చుంటే ఎట్లా కూర్చుంటారు. బాల్ ఠాకరే కార్టూనిస్టు. ఆయన ఎస్పి చవాన్, వైబి చవాన్ వీళ్ళు ఎవరిని వేసినా కూర్చుంటే ఎట్లా కూర్చుంటారు, నిలబడితే ఎట్లా నిలబడతారు, పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా వేసేవారు. మాట్లాడుతుంటే ఎట్లా వెళ్తారు, మేనరిజం ఎట్లా ఉంటుంది, కోపం వస్తే ఎట్లా ఉంటారు, నవ్వుతే ఎట్లా ఉంటారో వేసేవారు ఆయన. అంటే అంత డీప్ స్టడీ ఉంది ఆయన మనిషి పట్ల. మీకు బాగా కష్టపెట్టిన మొహం అంటే ఒక 10 సార్లు, మీరు 100 సార్లు అన్నారు కదా, అంటే అన్ని సార్లు వేసినా కూడా తర్వాత మీకు గ్రిప్ వచ్చేసింది దాని మీద. కానీ కష్టపడ్డారు మొదట, అంటే కళ్ళు మూసుకొని కూడా వేయగలిగేవాడి. తర్వాత అది ప్రాక్టీస్ వల్ల వచ్చింది. కానీ ప్రాక్టీస్ లేకుండానే చూడగానే ఈజీగా వేసేసే ఒక రాజకీయ ప్రముఖుడి ఫేస్ ఏంటి అని అంటున్నా. అట్లా చాలా ఉంటాయింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ కార్టూన్లు చూసి ఉంటాం. ఓకే, ఎంతో అంతో అది వస్తుంది, ఇట్లా ఉంది కదా ఆయన ముక్కు, చెవులు ఇట్లా ఉన్నాయి కదా, కళ్ళు ఇట్లా ఉన్నాయి కదా, జుట్టు ఇట్లా ఉంది కదా అని వస్తుంది. అది అంతకుముందే ఉన్నవాళ్ళు. అంటే నేనే ఆరంభంగానే నేనే ఎండ్ కాదు కదండి. అంతకుముందు కూడా చూసి ఉంటాను, గొప్ప గొప్ప కార్టూనిస్టుల కార్టూన్లు చూసి ఉంటాను నేను. నిజానికి చాలామంది కార్టూనిస్టుల కంటపడ్డానికి భయపడతారు. ఎందుకు భయపడతారు అని అంటే వాళ్ళకి లోపల ఒక చూపు ఉంటుంది. మనిషిని చూడగానే నిజానికి అతనితో మనకు సంబంధం లేకపోయినా, బంధువు అయినా సరే, ఎవరైనా సరే, మొదట కార్టూన్ని ఊహించుకునే ప్రయత్నం చేస్తారు. నేను ఒకరిద్దరు నాకు కార్టూనిస్ట్ మిత్రులు ఉన్నారు. నువ్వు ఇలా కనబడతావు, నీ కళ్ళు చిన్నవి, అది ఇది, నీ ఇట్లా వేస్తే ఇది ఉంటావు, బాబాయ్ నీ కార్టూన్ వేస్తే మాత్రం నువ్వు నన్ను కర్ర తీసుకొని కొడతావు అని కూడా అనేవాళ్ళు ఉంటారు. అట్లా మీకు ఒక అంతర్నేత్రం ఉంటుంది కదా సార్ లోపల. వ్యక్తుల్ని కార్టూన్లుగా ఊహించుకునే ఒక 40 ఏళ్ళుగా మీరు దాంట్లో ఉన్నప్పుడు ఏ బొమ్మ ఏ అవసరం వస్తుందో తెలియదు కదా మనకి. అలాంటప్పుడు అలాంటి అంతర్నేత్రం ఒకటి ఉంటుందిగా. ఏం లేదండి, పాటలు పాడే వాళ్లకు ఎక్కడ రాగం ఎత్తుకోవాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ సాగించాలి అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది కదండి. ఇది కూడా అంతే, ప్రాక్టీస్ ద్వారా. అది వెయ్యకపోతే నాకు తిండి ఉండదు, జీతం రాదు, పేలదు కార్టూను. కాబట్టి 1, 2, 3, 4, 10, 20 సార్లు ప్రాక్టీస్ చేస్తాను. రాకపోతే వచ్చిందనుకోండి, అంటే ఇదివరకు ఎవరైనా వేసిన కార్టూన్ల వల్ల రావడమో బట్టి ఇన్ఫ్లుయెన్స్, వాటి కాపీ చేయడం కాదు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల రావడమో, లేకుంటే ఆ ముఖాలు అట్లా ఉండటము, కాబట్టి వచ్చేస్తుంది క్యారికేచర్ అనేది. మీకు తెలుగులో ఇష్టమైన కార్టూనిస్ట్ ఎవరైనా ఉన్నారా సార్? ఎవరు ఆ రోజు బాగా పేలితే వాళ్ళు ఇష్టమైన వాళ్ళండి. అంటే పర్మనెంట్గా ఇతను బాగా గీస్తాడు ఇట్లా అనేది నా పట్ల ఎవరికి ఉండదు, నాకు ఎవరు ఉండరు. ఎవరు ఆ రోజు బాగా వేస్తే వాళ్ళే మంచి కార్టూనిస్ట్. మీరు అంటే మొత్తం జాతీయ వ్యాప్తంగా లేకపోతే అంతర్జాతీయ వ్యాప్తంగా పత్రికలని చూస్తూ ఉంటారు. అట్లా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే కార్టూనిస్ట్ ఎవరైనా ఉన్నారా సార్? అట్లా లక్ష్మణ్ గారు ఉన్నంతకాలం ఆయన కార్టూన్లు ఫాలో అయ్యేవాడిని, రెగ్యులర్గా రోజు చూసేవాడిని. తర్వాత ఏమో అబూ అబ్రహం, తర్వాత ఏమో ఓవి విజయన్ గారేమో తెలుసు నాకు. నా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని న్యూస్ టైం కార్టూన్స్ వేసేవారు ఆయనేమో తెలుసు. మిగతా సుధీర్ ఈ మధ్య చనిపోయారు. ఆయన తెలంగాణ ఉంది కాబట్టి బహుశా ఎప్పుడో ఆయన తెలుగువారు అయి ఉంటారు. ఆయన సురేంద్ర బాగా వేస్తారు హిందూలో, ఆయన కార్టూన్లు కూడా వేసేవారు, తెలుగువారు. ఆయన కార్టూన్లు చూసేవాడిని రెగ్యులర్గా. తర్వాత బ్యాంకాక్ పోస్ట్ కార్టూన్స్ రెగ్యులర్గా చూసేవాడిని. అప్పుడు అనూప్ అనే ఆయన వేసేవారు, నోప్ అనే పేరుతో వేసేవారు. ఆయన కార్టూన్లు రెగ్యులర్గా చూసేవాడు. ఆయన సండే 8 కాలాల కార్టూన్లు వేసేవారు. మీరు చెప్పిన వాటిలో 2-3 పేర్లు తప్ప మిగతా పేర్లేమి నేను పోల్చుకోలేకపోతున్నా సార్. అంటే నాకు తెలియదు, మీరు ఫాలో అవుతున్నారు, అందుకే నేను కొత్త విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకున్నాను ఉద్దేశంతో. అది వేరండి, చాలా కార్టూనిస్టులు ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. మీకు విచిత్రం చెప్తా.
సెకండ్ వరల్డ్ వార్లో పైనుంచి బాంబులు పడుతుంటే ఆఫీస్కి వెళ్ళి కార్టూన్లు వేసిన వాళ్ళు ఉన్నారు, కార్టూనిస్టులు, మహానుభావులు. ఒక చేత గన్ను పట్టుకొని వార్ చేస్తూ ఇంకో చేత కార్టూన్ వేసి పేపర్కి పంపించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రష్యాలో కుక్రునిస్కీ అని కార్టూన్లు వేసేవారు. ఒకే పేరులాగా అనిపిస్తుంది మనకు, కానీ ముగ్గురు కార్టూనిస్టులు వాళ్ళు. ఆ కార్టూన్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు విచిత్రంగా, పెయింటర్స్ వాళ్ళు, పెయింటింగ్ చేసి పెయింటింగ్స్ వేసేవాళ్ళు. వాళ్ళు ఎట్లెట్లా వార్ స్టార్ట్ అయితే అట్లా పోస్టర్ డిజైనర్స్ అయ్యారు. పోస్టర్ డిజైనర్స్ నుంచి కార్టూనిస్టులు అయ్యారు. ఎవరు వేసినా కూడా కుక్రునిస్కీ పేరే పెట్టేవాళ్ళు. ఆ ముగ్గురులో ఎవరు వేసినా అదే పేరుతో వచ్చేది. తర్వాత వారు తగ్గుతుంటే, రెడ్ సైన్యం గెలుస్తుంటే, ఎర్ర సైన్యం గెలుస్తుంటే మళ్ళీ పోస్టర్ డిజైనర్స్ అయ్యారు, మళ్ళీ పెయింటర్స్ అయిపోయారు. అలా సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. అదే కాలంలో డేవిడ్ లో అని ఉండేవారు, బ్రిటిష్ కార్టూనిస్ట్, ఇంగ్లీష్. ఆయన్ను తలనరికి తీసుకురమ్మని హిట్లర్ ఆదేశించాడు. హిట్లర్ మీద అన్ని కార్టూన్లు వేశారు. స్టాలిన్ మీద కూడా వేశాడు, హిట్లర్ మీద కూడా వేశారు. నియంతల మీద కార్టూన్లు వేసారని చిన్న విషయం కాదు. అయితే స్టాలిన్ కోపగించుకోలేదు, నవ్వి ఊరుకున్నారు. హిట్లర్ ఏమో బాగా కోపానికి వచ్చారు. ఈవినింగ్ పోస్ట్ అని పత్రిక ఉండేది, దాంట్లో వేసేవారు. ఇంకొక కార్టూనిస్ట్కు ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు. ఐలాండ్ మీద ఉండేవాడు. పొద్దునే లండన్ నుంచి ఆయనకు పేపర్స్ తీసుకెళ్ళేది హెలికాప్టర్, పేపర్లు వేసి వచ్చేది. మళ్ళీ 4 o'clock వెళ్ళి మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళి ఆయన కార్టూన్ ఇస్తే అది తీసుకొచ్చి పేపర్లో ఇచ్చేది. అట్లా స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలోనే వ్యాగబోన్స్ కూడా ఉన్నారు. అట్లా తిరుగుతూ ఒక కార్టూన్ ఏదన్నా పేపర్లో అమ్ముకొని దాంట్లో వెళ్ళి హోటల్లో ఏది దొరికితే అది తిని రోడ్ల మీదనే జీవితం గడిపిన కార్టూనిస్టులు కూడా ఉన్నారు. హీత్ అనే ఆయన అట్లాంటి మనిషి దాదాపుగా. మీ మీద అత్యంత ప్రభావం చూపిన కార్టూనిస్ట్ ఎవరైనా ఉన్నారా సార్? వాళ్ళ జీవితం, వాళ్ళ జీవితం నా మీద ఎక్కువ ప్రభావితం చూపింది, నేను 2 రోజులు నిద్రపోలేకపోయాను, అట్లా ఏమైనా ఉన్నాయా? లేదు, నేను ఎవరిని గురువుగా భావించానండి, నేను ఎవరిని శిష్యునిగా భావించాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉదాహరణగా చెప్తా సార్. మీ సిబ్లింగ్స్ ఉండొచ్చు 4, ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4. వాళ్ళంతా ఇదే బిజినెస్లో ఉన్నారా? ఇప్పుడు ఇక్కడే ఉన్నారా కూర్చొని? లేరు కదా. అంటే మీ దారి మీరు ఎత్తుక్కుంటారు. మీ ఫాదర్కు కానీ మదర్కి కానీ మీరు ఫలానా కావాలని, లేకుంటే వాళ్ళతోనే ఉండాలని, వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసుకోవాలని, లేకుంటే కలెక్టర్ కావాలనో ప్రైమ్ మినిస్టర్ కావాలనో ఉంటుంది. అది అయ్యారా? లేదు కదా. ఇది కాలేదు, అది కాలేదు. మీ దారి మీరు ఎత్తుక్కున్నారు. అట్లాగే నా దారి నేను ఎత్తుక్కుంటా. ఇంకొకరి అనుభవం నా అనుభవం కాదు, నా అనుభవం ఇంకొకరి అనుభవం కాదు. నేను అన్ని వ్యవసాయ పనిముట్లు చూసా. నేను వాటిని ఎలా తయారు చేస్తారో చూసా ఊర్లలో, గ్రామీణ జీవితంలో. అట్లాగే వ్యవసాయం ఎట్లా చేస్తారు, తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది, మిషనరీస్ ఎట్లా పనిచేస్తాయి, ఏరోప్లేన్ ఎట్లా ఉంటుంది, దాన్ని అది ఏరోప్లేను వెనక్కి వెళ్తుందా, ఎప్పుడన్నా చూసారా వెనక్కి వెళ్ళడం? ఇలాంటివన్నీ ఉంటాయి కదా. తర్వాత ఈ ఊర్లో ఉన్నప్పుడు ఒక రకం చదువు. నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు, మా ఇంట్లో ఎవరికి ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకపు చదువు, అంటే శతకాలన్నీ చదివించారు, భాగవతం చదివించారు, అట్లా కొంచెం ఉర్దూ రాయడం ఎట్లా నేర్పించారు, ఇట్లా ఏదో చేశారు. అదే బ్యాక్గ్రౌండ్ ఇంకో ఆర్టిస్ట్కు దొరుకుతుందా? లేదు కదా. వాళ్ళది నాకు దొరుకుతుందా? వాళ్ళు ఏమేమి చూశారు, ఏమేమి అనుభవించారు, వాళ్ళకి ఎలాంటి సాహిత్యం తెలుసు, ఎలాంటి ఆర్ట్ తెలుసు, అవి నాకేం తెలుస్తుంది? అయితే వాళ్ళు దాంట్లోంచి తీసుకోవాలి కదా.
మన అనుభవాల్లోంచి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? సో కాబట్టి రెండు జీవితాలు ఒకటి కాదు కాబట్టి టీచర్లు లేరు, నేనెవరికి టీచర్ను కాదు, నాకు గురువులు లేరు, నేనెవరికి గురువును కాదు. బాగా ఉందనుకోండి, మంచి పాట ఉందనుకోండి, ఎంజాయ్ చేస్తాం కదా. మంచి సినిమా ఉందనుకోండి, ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ చూస్తాం వీలైతే. మంచి కార్టూన్ ఉందనుకోండి, మళ్ళీ చూస్తాం. అంతేగాని పూజించడం అనేది చాలా తప్పండి. మీరు వ్యక్తి పూజకి వ్యతిరేకం? పూజకే వ్యతిరేకం, ఇంకా వ్యక్తి తర్వాత. బాగుంది. ఈ భావాలన్నీ మీకు రావడానికి ఏంటి కారణం సార్? మీరు కారణాలు ఎందుకు ఎతుకుతారు? ఇప్పుడు ఒకటి, ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడుగుతారు, గురువా అని అడిగారు. ఇట్లా మాట్లాడితే మాట్లాడడానికి కారణాలు ఎవరు అని ఎత్తుకుతున్నారు. ఎట్లా ఉంటుంది అది? మనకేం రాదా? మనమేం నేర్చుకోమా? అంటే పుట్టుకతో ఎవరు కూడా వ్యక్తి పూజకి, ఇప్పుడు చుట్టుపక్కల అంతా ప్రపంచం అంతా ఒకలా ఉన్నప్పుడు మనం లేదు నాటి నుంచి నేటి వరకు అన్ని సమాజాల్లో, అన్ని మతాల్లో మతానికి వ్యతిరేకత, పూజలకు వ్యతిరేకత అన్నీ ఉన్నాయి. వాళ్ళ సాహిత్యాన్ని నాశనం చేశారు, పనికి రాకుండా చేశారు, లేకుండా చేశారు. కానీ చార్వాకులు ఉన్నారు కదా కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు. నాస్తికుడు అనే మాట ఎట్లా పుట్టింది? చార్వాకులు ఉన్నారు కాబట్టి పుట్టింది కదా. బౌద్ధుడు అనే మాట ఎట్లా పుట్టింది? ఉన్నారు కాబట్టి పుట్టింది కదా. దేవుడు లేడు అని చెప్పారు, ఉంటే చూపెట్టండి అన్నాడు. ఉన్నవాడు ఆ కాలంలోనే వేమన ఉన్నాడు. మతాన్ని, పద్ధతులను అన్నిటినీ క్వశ్చన్ చేశారు. వేమనకి ఎవరు చెప్పారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం చెప్తారు? కార్ల్ మార్క్స్కి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? హెగెల్కి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? లెనిన్కి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? గాంధీ మహాత్ముడికి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? వాళ్ళు ఒక్కరే ఎందుకున్నారు? ఇట్లా రకరకాల, అంటే వాళ్ళతో పోల్చడం కాదు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఎవరికి వాళ్ళు తన్నుకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి సొసైటీలో, ఉంటాయి కదా. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు. ఒక మాట ఏదైనా మనకు రాదు, ఒక మీటింగ్కి వెళ్తాం, ఒక మాట మాట్లాడతారు, అది తెలుసుకొని వస్తాం. ఆయన నాకు గురువు అయిపోతాడా? కాదు కదా, అస్సలు గురువు కాడు కదా. ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు స్టేజ్ మీద, పోడియం దగ్గర మాట్లాడుతుంటే ఆ మాట విన్నాను, ఇంట్లో వచ్చి దాని అర్థం తెలుసుకున్నాను, అది మళ్ళీ నేను వాడాను. నాకు ఇంకా ఆయన గురువా? కాదు కదా. అట్లాగే ఒక లైన్ దగ్గర కానీ, ఒక చెమక్కు దగ్గర కానీ సొసైటీలోంచి తీసుకుంటుంటాం. నది నుంచి నీళ్లు తాగితే నది మన గురువా, దేవుడా, దేవతనా? దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకు ఏం పేచీ లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అది నీళ్ళు ఇస్తుంది కాబట్టి దేవత, సూర్యుడు వెలుతురిస్తున్నాడు కాబట్టి దేవుడు, చంద్రుడు దేవుడు, అంత నమ్మకాలు ఉంటాయి. అయినంత మాత్రాన్ని నేను వద్దంటే ఊరుకుంటాడా చంద్రుడు కానీ సూర్యుడు కానీ? నువ్వు వాళ్ళ వెన్నెలను అనుభవించావు, దాన్ని చూసి చేసావు, దాన్ని పూజించను లేకుంటే గురువుగా భావించు అని అంటే ఎట్లా? మీరు వెళ్తుంటే దారి అడుగుతారు, దారి చెప్తారు, అది మార్గదర్శి మనకు. అట్లయితే ప్రతి రాటబల్లో మార్గదర్శి. విజయవాడ ఎన్ని కిలోమీటర్లు ఉంది అనే ప్రతిది కూడా మీకు మార్గదర్శే కదా. అట్లా తీసుకుంటామండి తీసుకుంటాం సార్. కార్టూన్ల రంగంలోకి మీరు రావడానికి సార్, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంకా నేను కార్టూన్ నాకు ఇష్టము, ఇంకా నేను దాంట్లోనే స్థిరపడాలి అని అనుకున్నారా, లేకపోతే ఇంకేదన్నా? లేదు, లైఫ్లో అన్ని యాక్సిడెంట్స్, ప్రతిదీ యాక్సిడెంట్. నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను సార్. అదే అలాంటిది ఏదో ఉంటుందిగా. చదువుతున్నా, వాళ్ళు చదువుతున్నట్టే నేను చదువుకుంటున్నా. వాళ్ళు ఐఏఎస్లో అవన్నీ రాశారు, నాకు కూడా అట్లా ఉండాలి. కానీ నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవనే సంగతి నాకు తెలుసు. ఇంజనీరింగ్ కాకపోతానా అనే ప్రయత్నంలో ఉన్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కూడా రాశాను. ఏదో కాలేజీలో చేరగానే నాకు ఆస్మా వచ్చింది. ఆస్మా వచ్చి కాలేజీకి వెళ్ళాల, అంతే కదా సార్. మధ్యలో ఆపేసిన తర్వాత సితారా పత్రిక ఉండేది ఒకటి, ఈనాడు వాళ్ళది సినిమా పత్రిక. దాంట్లో లేఅవుట్, అంటే కాగితాలు పేస్ట్ చేయడానికి, హెడ్డింగులు రాయడానికి, తుడపడానికి
స్పెల్లింగ్స్ కరెక్ట్ చేయడానికి ఉద్యోగం ఉంది. దానికి వస్తే మా అన్నయ్య తనే అప్లై చేశాడు, నేను కాదు. నీకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు నేను ఎక్కడ బొమ్మలు ఏమేయలే కానీ ఇంట్రెస్ట్ ఉంది కదా, అక్కడ నేర్చుకోవచ్చు కదా, ట్రైనింగ్ అన్నారు. అంటే నేను ట్రైనింగ్ అనుకుని వెళ్ళా. నీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సాలరీ అంటే, నేనే మీకు ఇవ్వాలనుకున్నాను అన్నా. నాకు అప్పటికి ఉద్యోగం అవసరం లేదు అప్పటికి. అంటే సెటిల్డ్ అంత ఫ్యామిలీ పరంగా అందే అప్లై చేశారు. వచ్చి చలసాని ప్రసాదరావు గారు ఇంటర్వ్యూ. అవునట. అయితే ఆయన బుక్స్ అప్పటికే చదివి ఉన్నా. ఓకే. కళ అని మ్యాగజైన్ తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు. అదొకటి, రష్యన్ చిత్రకళ, భారతీయ చిత్రకళ, ఇవన్నీ అవి ఉన్నాయో అంతకుముందు రాసినవి ఉన్నాయి. ఆయన బుక్స్ చదివా. ఆ బుక్స్ చదివానంటే, నువ్వు చదివావా, నీ ఏజ్ ఎంత, ఇదంతా అడిగారు ఆయన. అడిగి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నాకు బొమ్మ రాదు, ఏదో పిచ్చిగీతలు గీసొచ్చా, ఇట్లా అంతా పాడు చేసావు, నీకేం వచ్చేయని రాదు అంటే, ట్రైనింగ్ అన్నారు కదా అన్న. అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నేను ఇవ్వాలనుకున్నా, నేను ఇచ్చి చేరాలి, ఇన్స్టిట్యూట్లో చేరుతున్నట్టుగా చేరాలనుకున్నా అన్న. నవ్వారు ఆయన. నవ్వి, ఇది జాబ్ నాయన, అట్లా రాస్తాం కానీ ట్రైనింగ్ అదేముండదు, నువ్వు రేపటి నుంచే పని చేయాలి అని 200కు నిర్ణయించారండి. 200తో మీరు జాయిన్ అయ్యారు లేఅవుట్ ఆర్టిస్ట్గా. అంటే డైరెక్ట్గా కార్టూనిస్ట్గా అయితే వెళ్ళాల. ఆ లేఅవుట్, లెటరింగ్ అది నాకు రాలేదండి, నా రాత బాగుండదు. అయితే నీకు పని రాదు పొమ్మన్నారు. ఇంకా కొంతకాలం వాళ్ళు కూడా పాపం 2 years భరించారు, 1.5 year 2 years భరించి నీకు రాదు, వెళ్ళిపోమ్మని నోటీస్ కూడా ఇచ్చేశారు. నాకేముంది, మళ్ళీ వచ్చి చదువుకోవచ్చు, తిండికి తిప్పలేదు అనే ఉన్నా, హాయిగానే ఉన్నాను. అయితే అప్పుడు రామోజీరావు గారు పిలిచారు. నువ్వు ఇక్కడ అక్కడ అంటే విపులలోను, చతురలోను, సితార్లోను వేసిన కార్టూన్స్ చూసి ఈ లేఅవుట్ కన్నా ఎక్కువ వాటికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని. అట్లా కార్టూన్ వేయడానికి, ఇలస్ట్రేషన్స్ వేయడానికి దానికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని అవకాశం దొరికితే. అయితే అవి చూశాను నేను అని ఆయన పిలిచారు. పిలిచి ఇది సంగతి అనేది అప్పుడు ఈనాడు అని పెట్టేవాళ్ళు లోగో పెట్టి, బాంబే నుంచి కార్టూన్స్ తెప్పించుకొని దాంట్లో తెలుగులో క్యాప్షన్ రాంభట్ల కృష్ణమూర్తి గారు రాసేవారు. అయితే అది ఆపేసి నా కార్టూన్లు స్టార్ట్ చేశారు. ఇది సంగతి అనే పేరు మీరే పెట్టుకున్నారు? ఇది సంగతి నాతో వచ్చింది, నేనే పెట్టాను, నాతోనే వచ్చాను ఇది సంగతి. అంతకుముందు ఉందో గుర్తులేదు. మొత్తం మీద అంతకుముందు అయితే ఈనాడు అని ఉండేది, ఇది సంగతి అనే పేరుతో స్టార్ట్ అయింది. అయినాక ఆ తర్వాత నాకన్నా సీనియర్ కార్టూనిస్ట్ ఉన్నారు, బాగా పాపులర్ ఆయన, పెద్ద మనిషి, పాపగారు అని ఉండేవారు. పేరు ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. పిల్లల పుస్తకాలు వేశారు, పిల్లల మ్యాగజైన్స్కి పాపగారు తర్వాత వేశారు, చాలా వేశారు. ఆయన చాలా వర్క్స్ చేశారు. ఆయన కార్టూన్స్ వేసేవారు, వారానికి 3-4 కార్టూన్స్, మెయిన్ కార్టూన్స్, పెద్ద కార్టూన్స్ వేసేవారు. వారు వెళ్ళిపోయారు. ఓకే. వారు వెళ్ళిపోయిన తర్వాత వారి దగ్గరికి కూడా నేను తక్కువ సార్లు వెళ్ళా, ఎందుకంటే భయపడేవాడిని. పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, డిస్టర్బ్ అవుతుందేమో అని చాలా తక్కువ సార్లు వెళ్ళా. అయితే రవి అని ఒక సీనియర్ చీఫ్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన తీసుకెళ్ళారు రామోజీరావు గారి దగ్గరికి. అయితే వేస్తావా అంటే వేస్తానని అప్పటి నుంచి వేస్తున్నా. పాపగారు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కార్టూన్లు కూడా నన్ను వేస్తావా అన్నారు, ట్రై చేస్తానన్నాను, వేసాను, సక్సెస్ అయినాయి. అయినాక అప్పటి నుంచి నేను వెళ్ళేది. ఇది ఆదివారం ఆదివారం సండేలో, అంటే సండేలో 3 వెంట్రుకల పిల్లవాడి బొమ్మ ఉంటుంది చూసారా, బాలు అని పేరు పెట్టారు అని అంటారు. దాని కథ ఏంటి సార్, అసలు దాని వెనక ఏంటి? ఆ బొమ్మ ఉంటే బాగుంటుంది సండేలో అని ముందు ఎవరు నిర్ణయించారు? అది సండే ఏం చేశారంటే, పెద్ద పేజీలు 4 పేజీలు వేసేవాళ్ళండి. దాని నుంచి మ్యాగజైన్కి మార్చారు, కలర్ పేజీతో 1/4 డెమ్ చిన్నది సైజు, దానికి మార్చి 32 పేజీలు. దాంట్లో అది ఉంటే బాగుంటుందని ఆయన రామోజీరావు గారికి
ఏదో ఐడియా వచ్చింది, పిల్లల పేజీలో అది అట్లాంటిది ఉంటే బాగుందని. ఆయన ఏవో అలాంటివి సిమిలర్ థింగ్స్, నాట్ ఎగ్జాక్ట్లీ అది కాదు, అయితే సిమిలర్ థింగ్స్ ఏం చేశారు, సిమిలర్ ఇలస్ట్రేషన్స్, కార్టూన్స్ నాకు చూపెట్టి ఇట్లాంటిది వేయగలవా అంటే నేను అవన్నీ పట్టుకెళ్ళిపోయి కాసేపు చూసి ఇది తయారు చేశా. ఈ అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి 2 తయారు చేసి, అమ్మాయిది కూడా కొన్ని రోజులు వేసి మానేసా, ఒకటే క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని ఇది కంటిన్యూ చేశా. అట్లా వెళ్ళొచ్చేదాకా వేస్తూనే ఉన్నాను. అవి ఆ పిల్లవాడి అమాయకత్వంలోంచి వచ్చే ఆ కామెంట్స్ ఉంటాయి కదా, అవి అసలు అట్లా పగలబడి నవ్వేలాగా అలా పేలిపోతాయి మొహం మీద, మతాబుల్లాగా. థ్యాంక్ యూ. దానికి ఏమన్నా అంటే సార్, నేనంటే సీరియస్ కార్టూన్లు వేసే మీరే మళ్ళీ పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆ స్థాయికి వెళ్ళి ఆ పిల్లల మనస్తత్వాన్ని, ఆ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని, ఆ సున్నితత్వాన్ని మళ్ళీ మీరే ఇక్కడ అదే స్థాయిలో పేలిపోయేటట్టు కార్టూన్లు వేశారు. ఈ రెండింటికి తేడాని ఎట్లా సార్? నేను అంత ఆలోచించలేదండి, మీరు చెప్పినంత ఆలోచించలేదు. నదీనాం సాగరోగతి అని ఇంట్లో పడ్డ తర్వాత కొట్టుకుపోవడమే కదా. అయితే మన లోపల ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత ఎదిగామని మనం అనుకుంటున్నా కూడా పిల్లల బాల్య స్మృతులు, పిల్లలు ఉంటారు. మన లోపల మిస్ అయిన పిల్లలు కూడా ఉంటారు. ఇది మిస్ అయ్యాం కదా, అది మిస్ అయ్యాం కదా అనుకునే పిల్లలు కూడా ఉంటారు. బహుశా బయటకు వస్తాయేమో. చాలా గొప్ప, ఇప్పటికి కూడా బొమ్మను మర్చిపోలేం సార్. అది థ్యాంక్స్ అండి. ఇప్పటికీ అలా ఒక గజల్ ఉంది, వినే ఉంటారంతా. ఓ కాగజ్కి కస్తీ, ఓ బారిష్కి పానీ, నా సంపద అంతా ఇచ్చేస్తాను, అన్నీ నీకు ఇచ్చేస్తాను, ఆ బాల్యాన్ని నాకు ఇవ్వు అన్నాడు. అట్లా ఆ బాల్యంలోకి వెళ్ళిపోవడానికి అందరూ ఇష్టపడతారు కదా. ఒక్క బొమ్మ వేసేటప్పుడన్నా వెళ్ళిపోతే ఏమవుతుంది? అయితే దాని వెనక థియరిటికల్గా ఇంత ఏమీ లేదు, వెయ్యాలి అంతే. సార్, కార్టూన్ల మీద ఇంత కసిగా, ఇంత పట్టు, నిజానికి శ్రీధర్ కార్టూన్ గొప్ప అంటే నేనైతే శ్రీధర్ కార్టూనే గొప్ప అన్నంతగా మీరు దాని మీద కృషి చేశారు. ఇంత పట్టుదల, ఎవరికైనా సరే వృత్తి మీద పట్టుదల ఉంటుంది, నేను లేదనట్లా. కానీ అంతకు మించి అంటే జీవితం అంతా కూడా దాన్నే ప్రేమించి ఉదయం లేచినప్పుడు సాయంత్రం దాకా ఇవాళ పేలిపోవాలా కార్టూన్, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాంటిది కదా. ఇంత పట్టుదల మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దానికి ఏమైనా ప్రేరణ ఉందా? ఏముంటుంది, ఒకటేమో జాబు చేయాలి, ఇవాళ చేయాలి, రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి. అయితే 13 సంవత్సరాల పాటు నేను లీవ్ తీసుకోకుండా పనిచేసా. ఏ పెళ్ళికి వెళ్ళాలా, 13 ఏళ్ళు ఏ ప్రబోజనానికి వెళ్ళాలా, సండే నేను ఇంట్లో ఉండాలా. పొద్దున 7:30, 8కి వెళ్ళానంటే మళ్ళీ 11కో 12కో ఇంటికి వచ్చేవాడిని రాత్రి. అదే లోకంగా ఉండేది. ఆ తరువాత సండేస్ తీసుకోవడం ఆరంభించా. సరే, అంటే కార్టూను కాదు, దాంట్లో జాబు ప్లస్ కార్టూన్ 2 ఉంటాయి కదా. ఉద్యోగం అయితే మీరు ఇంత కష్టపడాల్సిన పని ఉండదు. ఉద్యోగం చేసుకుంటారు, పైగా ఏదో 4-5 వేసిస్తారు, వాళ్ళు మనమే కాదుగా మిగతా కార్టూనిస్టులు దగ్గరగా చూసినప్పుడు యాజ్ జర్నలిస్ట్గా కూడా వస్తారు, 4-5 ఏదో వేసుకుంటారు, ఆ రోజుకి ఏదో అయిపోయింది వెళ్ళిపోతారు. కానీ అట్లా కాకుండా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాగా భావించి, పైగా నేను మీ గురించి విన్నప్పుడు ఆ కార్టూన్ల మీద గ్రిప్ సాధించడం కోసం, పట్టు సాధించడం కోసం మీరు మళ్ళీ పొలిటికల్ సైన్స్ చదవడం, నేను ఎక్కడో చదివాను. అది మీరు బహుశా ఈనాడులో ఆర్టికల్ రాశారనుకుంటాను, నేను అది చదివాను. రాశారు కదా సార్ ఆర్టికల్ మెన్షన్ చేశారు. సో దాని మీద గ్రిప్ సాధించడానికి మీరు చేసిన కృషి ఏంటి అనేది నా పాయింట్. అట్లా స్పెషల్గా ఏం లేదండి, మీకు బాధ్యత అప్పగిస్తాం, దాంట్లో నాకు అవసరం ఉండదు. మీకు బాధ్యత ఇది చేసుకురండి అని చెప్పినప్పుడు దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, మధ్యలో మీ కార్ బ్రేక్ డౌన్ అయినా లేకుంటే ఇంకెలాంటి కష్టాలు వచ్చినా కూడా మీకు అనుకున్న చోట దొరకకపోయినా ఇంకో చోట అది మీ బాధపడుతుంటారు. దాన్ని నాకు అవసరం ఏముండదు, కష్టాలన్నీ పడాల్సిందే. ఒకవేళ ఒప్పుకొని ఇది చేస్తాను అని వెళ్ళినప్పుడు అది అయితే దానికోసం పొలిటికల్ సైన్స్ చదవలేదు నేను. నాకు పాలిటిక్స్ ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. దాదాపుగా అంతా పాలిటిక్స్ చదువుతున్నారు. ఎప్పుడు చిన్నప్పుడు అంటే
5-6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు చదువుతుంటే ఆ పేర్లన్నీ గుర్తుంచుకోవడం, ప్రైమ్ మినిస్టర్ పేరు, ప్రెసిడెంట్ పేరు, మినిస్టర్ల పేర్లు, సీఎం పేరు, ఇవన్నీ గుర్తుంచుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారని అనుకోవడం, అదంతా మొదటి నుంచి ఇంట్లో ఉంది. ఒక కల్చర్ ఉంటుంది కదా. పేపర్ చదువుతున్నారు మొదటి నుంచి. కొంచెం పెద్ద అయిన తర్వాత 10th క్లాసుకు అట్లా 9th క్లాస్ వచ్చిన తర్వాత మనమే చదువుకుంటాం కదా పేపర్. అయితే పాలిటిక్స్లో ఉన్నట్టు తర్వాత డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోవడం, ఇన్వాల్వ్ అవ్వటం, అదంతా ఉంటుంది, నేర్చుకునేది ఉంటుంది. అంటే మీరు పాలిటిక్సే కాకుండా సాహిత్యం కూడా విపరీతంగా ఇప్పుడు మాట్లాడుతుంటేనే మీరు ఎక్కడో పురాణాల్లోంచి శ్లోకాలు తీసి ఉటంకిస్తున్నారు, సామెతలు మాట్లాడుతున్నారు. తర్వాత చాలామంది రచయితల గురించి శ్రీశ్రీని బాగా చదివాను షరీఫ్ అని అన్నారు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు. ఒక కార్టూనిస్ట్ ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉందా సార్? ఉంటుంది, చాలా చదవాల్సి ఉంటుంది. ఏంటి సార్ కార్టూనిస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి? బాగుంటుంది. ఒక ఎడిటర్ కన్నా పైన ఉండాలండి కార్టూనిస్టు. పైనే ఉంటాడు, ఎందుకంటే ఎడిటర్కు బొమ్మలేయడం రాడు, ఎడిటర్కు క్యారికేచర్స్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎడిటర్కు హ్యూమర్ తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఎడిటోరియల్ కామెంట్ చేస్తారు, అంతవరకు రాయడం వస్తే చాలు, పర్ఫెక్ట్గా రాయడం వస్తే చాలు. రాజకీయ అవగాహన, రాయటం 2 లక్షణాలు ఉండాలి. ఇవి కాకుండా మరో 3 లక్షణాలు కార్టూనిస్ట్కు ఉండాలి కదా. తర్వాత మీరు చదవలేదు, తెలుసుకోలేదు, అటు పాలిటిక్స్ కానీ, న్యూస్ కానీ, సాహిత్యం కానీ, బొమ్మల విషయంలో కానీ, మీ తలపైన ఎవరన్నా కాలు పెడతారు. ఒకసారి ఎవరన్నా మనకు ఒక ఐడియా ఇచ్చారంటే వాళ్ళు జీవితాంతం చెప్పుకుంటారు నేనే ఇచ్చాను అని కదా. వాస్తవం అది కదా. ఆ ప్లేస్లో మాత్రం మనం కుంగిపోతాం. ఎక్కడ కాలర్ ఎగరేసుకొని తిరిగినా కూడా వాళ్ళని చూస్తే మాత్రం కుంగిపోతాం కదా. అట్లా ఎందుకు ఉండాలి? ఒక ఎడిటరో అంటే సుప్రీం బాస్ ఎట్లాగో ఉంటారో, ఒక ఎడిటరో లేకుంటే సబ్ ఎడిటరో, చీఫ్ సబ్ ఎడిటరో, అసిస్టెంట్ ఎడిటరో మనకు చెప్పడానికి ఎందుకు రావాలి? ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళే మనల్ని అడిగే ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, గొడవలేదు, ఇంకా మీ జోలికి రారు, అక్కడ దాకా రారు. కాబట్టి నేర్చుకోవాలండి, ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతి జర్నలిస్టు నేర్చుకోవాలి. అప్డేట్ ఉండాలి. తర్వాత ఎంతో అంతో సాహిత్యం తెలిసి ఉండాలి. అట్లాగే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ లాంటివి, హిందీ లాంటివి వస్తే అది మంచిదే. ఆర్ట్ అనేది ఇంకొకరికి నేర్పితే నేర్చుకునేదా సార్? అది పిచ్చోడివా బొమ్మలు వేస్తూ కూర్చున్నావు, పిచ్చోడివా కవిత్వం రాస్తావు. ఒక కళని ఎంటర్టైన్ చేయకుండా ఎప్పుడూ నెగిటివ్గా కామెంట్స్ చేసి వాళ్ళని 10th చేస్తాడు, ఇంటర్ చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, అమెరికా వెళ్ళిపోతాడు, అయిపోతుంది. ఒక కృష్ణదేవరాయలు ఎందుకు కనిపిస్తున్నాడు ఈ ఏరియాలో? మిగతా ఇంతమంది రాజులు ఉన్నారు కదా. వైఎస్ గారు మీ మీద కార్టూన్ వేసినందుకు పరువు నష్టం దావా. వైఎస్ఆర్ నోట్లో చేయి పెట్టి రాఘవులు కడుపులోంచి తిన్న డబ్బు బయటికి తీసి చూపెడుతున్నారు, ఇదిగో ఇంత తిన్నారని.